జడ్పీటీసీ కూడా ఒక లేయర్ ఎక్కువ ఉంది మన రాష్ట్రంలో. దానికి కారణం మన మండలాలు పెట్టాం. దీన్ని సరిచేయమని చెబితే రాజ్యాంగ సవరణ అవసరం కాబట్టి చేయలేకపోయారు. ఏదేమైనా సర్పంచ్ అనేది చాలా కీలకం. దేశంలో ప్రధానమంత్రికి అధికారాలు ఉన్నాయి. విధాన నిర్ణయాలు తీసుకునే హక్కు ప్రధానమంత్రికి ఉంటుంది. రాష్ట్రంలోకి వస్తే ముఖ్యమంత్రికి ఉంటుంది. ప్రజల దగ్గర ఎన్నిక కాబడ్డాడు. గ్రామానికి వస్తే గ్రామ సర్పంచ్కి కూడా ఆ అధికారాలు ఇచ్చింది రాజ్యాంగం. మన దేశం 3 అంచెల పరిపాలన. 1 కేంద్రం, దేశ వ్యవహారాలన్నీ. 2 రాష్ట్రం, రాష్ట్రంలో ఉండే విషయాలన్నీ. 3 సర్పంచ్, గ్రామంలో మీరు చేసే పనులు. అందుకే మహాత్మా గాంధీ ఎన్నోసార్లు చెప్పాడు, స్వయం పరిపాలన. గ్రామ స్వయం పరిపాలన ఎంత స్ట్రాంగ్గా ఉంటే ఆ గ్రామం అంత ఆనందంగా ఉంటుంది, స్వయం సమృద్ధి సాధిస్తుందని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే మీరు ఒక్కసారి చూస్తే సర్పంచుల కోసం పంచాయతీరాజ్ ఫోరం ఒకటి పెట్టారు. ఇది స్థానిక సమస్యలన్నీ ఫైట్ చేయడం కోసం ఒక ఫోరం పెట్టి రాజేంద్ర ప్రసాద్ అయితే ఇంత మునుపు కూడా నేను సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి పోరాటాలు చేస్తున్నారు. నేను ఆ రోజు 2002లో 64 అధికారాలు మీకు ఇచ్చాను. ఇందులో మీకు చెక్ డ్రాయింగ్ పవర్ ఇచ్చాను, హానరోరియం 3000 ఇచ్చాను, ఇంకో పక్క రెవెన్యూ అధికారాలు కొన్ని మీకు ఇచ్చాం. అప్పట్లో మళ్ళా తీసేశారు. గ్రామంలో చాలా అధికారాలు మీరు చూస్తే 64 ఐటమ్స్ కింద తీసుకొని ఆ అధికారాలన్నీ మీకు ఇచ్చాం. ఇక్కడ ఇంకొక విశిష్టత ఉంది. 3,50,00,000 మంది మన రాష్ట్రంలో 5 కోట్లలో గ్రామీణ ప్రాంతాల్లో ఉంటారు. దీన్ని నియంత్రణ చేయడానికి, పరిపాలన చేయడానికి 12,920 సర్పంచుల్ని పంచాయతీలు పెట్టుకుని ఏర్పాటు చేసుకున్నాం. మీకు రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఈ ముఖ్యమంత్రి ఇచ్చే హక్కులు కాదు ఇవి. రాజ్యాంగం కొన్ని హక్కులు ఇచ్చింది. ఆ హక్కులు మీరు చూస్తే తమ్ముడు తీసేమా, ఆ హక్కులు మీరు చూస్తే చాలా వరకు మీ అందరికీ ఈ హక్కుల ద్వారా ఏ విధంగా పరిపాలించుకోవాలని ఇస్తూనే నిధులు కూడా ఇచ్చారు. ఏదైతే ఫైనాన్స్ కమిషన్ ఒకటి ఉంటుంది దేశంలో, వచ్చిన పన్నులన్నీ ఏ విధంగా రాష్ట్రాలకు డివైడ్ చేయాలి, కేంద్రం ఎంత పెట్టుకోవాలి, ఎంత ఇవ్వాలి, స్థానిక సంస్థలకు ఎంత డబ్బులు ఇవ్వాలనో ఫైనాన్స్ కమిషన్ డిసైడ్ చేస్తుంది. తమ్ముళ్ళు కూర్చోండి, కూర్చోమ్మా, ఒకసారి చెప్తే అర్థం కావాలి. తమ్ముడు నువ్వు కూడా ఫోటోలు తీయవద్దా, రోజు కూర్చో. ఒక సీరియస్ సబ్జెక్ట్ జరిగినప్పుడు అందరూ కూడా సహకరించాలి. అంతేగాని ఎవరి పార్టీకి వాళ్ళు వచ్చేసి ఇది చేస్తే కూడా కరెక్ట్ కాదు. అందుకని మీరు చూస్తే పంచాయతీలో నరేగా డబ్బుల్ని దేనికి ఖర్చు పెట్టాలి అనే హక్కు మీకు ఇచ్చారు. సంవత్సరానికి 120 రోజులు పని కల్పించే హక్కు మీకు ఇచ్చారు. ఎవరెవరికి కావాలి, ఏం పని చేయగలుగుతారు. నరేగా డబ్బులు పనికి కల్పిస్తూనే ఇంకో పక్క ఒక ఆస్తిని కూడా గ్రామానికి తయారు చేయాలి. ఒక చెరువు కావచ్చు, ఒక రోడ్డు కావచ్చు, ఇంకొక పని కావచ్చు. ఏ పని ప్రాధాన్యత ఉందో ఆ ప్రాధాన్యత డిసైడ్ చేసే అధికారం ఇచ్చింది గ్రామ సభకు. ఆ గ్రామ సభను ప్రిసైడ్ చేసే అధికారం సర్పంచ్కి ఇచ్చారు తప్ప
వీళ్ళ ఇష్ట ప్రకారం వాలంటీర్లో ఇంకొకరిని పెట్టుకోవడానికి కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యమంత్రి అనుకుంటున్నాడు నా ఇష్ట ప్రకారం నేను చేస్తానని. అదే కేంద్రం వాళ్ళ ఇష్ట ప్రకారం చేసి నేను ఒప్పుకుంటాడా? ఎక్కడికక్కడ అధికారాలు ఇచ్చారంటే ఆ అధికారాల్ని ఇంకొకరు ఎన్క్రోచ్ చేయకూడదు. అది స్పష్టంగా ఉండాల్సిన అవసరం ఉంది. అందుకని మీరు ఇంకొక పక్క చూస్తే తెలుగుదేశం పార్టీ హయాంలో 92,000 కోట్ల రూపాయలు, నరేగా అయితే 2,000, 3,000 కోట్లు ఖర్చు పెడతా ఉంటే అలాంటిది లాస్ట్కి వచ్చే కొద్దిగా 12,000 కోట్లు తీసుకెళ్ళాం. ఒక పక్క కేంద్రం ఒక ఫైనాన్స్ కమిషన్ ఇస్తుంది, ఇంకొక పక్క రాష్ట్రం కూడా ఒక ఫైనాన్స్ కమిషన్ ఇవ్వాలి. కేంద్ర నిధులు నేరుగా పంచాయతీలకు వస్తాయి, నరేగా డబ్బులు నేరుగా మీకు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫైనాన్స్ కమిషన్ వేసి రాష్ట్రానికి వచ్చిన వనరుల్లో మీకు భాగస్వామ్యం ఇవ్వాలి. ఇవన్నీ కలిపి మీరు ఆ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని చేస్తారు. తెలుగుదేశం పార్టీ హయాంలో మీరు చూస్తే 92,000 కోట్ల రూపాయలు గ్రామీణ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టిన ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ. దీంతో మీరు చూస్తే గ్రామాల్లో అనేక వసతులు చేశాం. సిమెంట్ రోడ్లు వేసాం, డ్రైనేజీలు కట్టాం, వీధి దీపాలు చేశాం, గ్రామ స్వరూపాలే మార్చాం. 25,000 కిలోమీటర్లు సిమెంట్ రోడ్లు వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం. ఏ ఊరికి పోయినా సిమెంట్ రోడ్డు. ఎందుకు వేసామంటే గ్రామాలు ఒక ఎక్కడ చూసినా మురికి కుంపలుగా మారిపోయి ఉంటే ఇది కరెక్ట్ కాదనే ఉద్దేశంతోనే మనం ఆ రోజు 25,000 కిలోమీటర్లు వేసాం. ఇంకొక పక్క జాతీయ అవార్డులు 100 అవార్డులు వచ్చాయి పంచాయతీలకి. ఈ మధ్యకాలంలో ఒక అవార్డు వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. ఇంకొక పక్కన 27 లక్షల LED బల్బులు పెట్టాలనుకున్నాం. దానికి ఆటోమేటిక్గా కూడా సెన్సార్లు పెట్టాం. అప్పటికే 18కి మనం చూస్తే 21 లక్షల బల్బులు కూడా ఎస్టాబ్లిష్ చేశాం. LED బల్బులు అనగానే ఎనర్జీ సేవింగ్ ఇది. దీనివల్ల 11,138 కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఎనర్జీలోనే ఆదా వచ్చింది ఒక్క LED బల్బుల వల్ల. ఇంకో పక్క 2,115 పంచాయతీ భవనాలు కట్టాం, 5,887 అంగన్వాడీ భవనాలు కట్టాం. గ్రామీణ నీటి సరఫరా కోసం 8,214 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. దీపం కింద అందరికీ వంట గ్యాస్ ఇచ్చాం. స్వచ్ఛాంధ్ర మిషన్, స్వచ్ఛ భారత్. నేను ఆ రోజు చైర్మన్గా ఉండి ఒక రిపోర్ట్ ఇచ్చాను. భారతదేశంలో ఏ విధంగా స్వచ్ఛ భారతదేశాన్ని తయారు చేయాలనో దానికి కావాల్సిన నిధులు, అధికారాలు, ప్రజల్లో స్ఫూర్తి ఏ విధంగా చేయాలని నేను ఒక రిపోర్ట్ ఇచ్చాను. ఆ రిపోర్ట్ ఇప్పుడు కూడా ఆధారం. దానిపైన మనం 22 లక్షల కుటుంబాలకు మరుగుదొడ్లు కట్టాం. 45,000 చెరువులు. ఏ ఊర్లో చూసినా పూడికలు తీసి హైదరాబాద్లో ట్యాంక్ బండ్ ఎంత బాగుంటుందో అదేవిధంగా ఆ ఊర్లో ఆధునీకరణ, సుందరీకరణ చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే గ్రామంలో సాయంత్రం పూట ఎక్కడా పోవడానికి వీలు లేకపోతే కనీసం ఆ చెరువు చుట్టూలు మంచి లంగ్ స్పేస్ క్రియేట్ చేస్తే ప్రతి ఒక్కరు పోయి కాసేపు రెస్ట్ తీసుకుంటారనే ఉద్దేశంతో మనం చేశాం. గ్రామాల్లో చూస్తే 9,599 చెత్త నుంచి కాంపోస్ట్ తయారు చేసేది తీసుకొచ్చాం. వేస్ట్ టు కాంపోస్ట్ అని. టౌన్స్లో వేస్ట్ టు ఎనర్జీకి తీసుకొచ్చాం. చెత్త నుంచి కరెంట్ ఉత్పత్తి చేయడం, అక్కడ కరెంట్ నుంచి కాంపోస్ట్ ఉత్పత్తి చేయడం. దీన్ని మళ్ళీ అమ్మడానికి నేను ఆ రోజు మార్కెట్ వీటికి అధికారాలు ఇచ్చాను. దీన్ని తీసుకోవడానికి మళ్ళా గ్రామాల్లో ట్రైసైకిల్స్ ఏర్పాటు చేశాం. ప్రతి ఒక్క గ్రామంలో నేను చూసేవాడిని. ఆ గ్రామానికి ఎంటర్ అయినప్పుడు మరుగుదొడ్లు కనపడేటివి. అప్పట్లో ఎక్కడ మీకు పొలాల్లో పంటలు వేస్తే తెల్లవారితే లేడీస్ అయితే ఎన్ని ఇబ్బందులు పడేవాళ్ళు, అన్ని ఇబ్బందులు పడతా ఉంటే
ఇది కరెక్ట్ కాదని ప్రతి ఒక్కరికి మరుగుదొడ్డు ఉండాలని ఆత్మ గౌరవం పేరుతో మరుగుదొడ్లు కట్టించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ప్రతి ఒక్క ఇంటికి కట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ గ్రామానికి పోతే ఆ గ్రామంలో చెత్త మనకు స్వాగతం పలికేది. రోడ్డుకి ఇరుపక్కల కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త అంతా ఉండేది. ఏంటి నాగరికత, ఏంటి అన్యాయం అనే ఉద్దేశంతో ఆ రోజు చెత్త నుంచి కాంపోస్ట్ కానీ, ఎరువులు కానీ, చెత్త నుంచి కరెంటు తయారు చేయడం కానీ ఏర్పాటు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అది గత వైభవం. ఈరోజు ఇక్కడికి వస్తామంటే సర్పంచులు ఇక్కడ ఉన్నారు. ఆ రోజు నేను ఏ మీటింగ్కి వచ్చినా నా పక్కన కూర్చునేది ఎమ్మెల్యే ఒక పక్కన కూర్చుంటే ఒక పక్కన సర్పంచ్ని కూర్చొని పెట్టుకున్నాను తప్ప ఎక్కడా సర్పంచుల గౌరవాన్ని తగ్గించలేదు. ముఖ్యమంత్రిగా నేను గౌరవిస్తే అందరూ అధికారులు సమాజం కూడా గౌరవిస్తుందనే ఉద్దేశంతోనే సర్పంచుల గౌరవాన్ని పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు సర్పంచులు కనుమరుగైపోయారు, ఎక్కడ కనపడరు. ఏ ఊరికి వచ్చినా మాట్లాడేవాళ్ళు మీ మీద కూడా కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూస్తూ ఉంటే 14-15 రాజ్యాంగ సవరణలో మీకు ఇచ్చినటువంటి ఆర్థిక సంఘం ఇచ్చినటువంటి 2 డబ్బులు 8,629 కోట్ల రూపాయల ప్రభుత్వం దొంగిలిచ్చింది. మీ సంతకాలు లేకుండా డైవర్ట్ చేసేసారు ఈ డబ్బులు. అంటే మీ అకౌంట్లో డబ్బులుంటే ఆ డబ్బులు డైవర్ట్ చేసి ఏమంటారు, దొంగలన్నా కదా. ఆ దొంగతనం సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వం చేసిందంటే వీళ్ళకి సిగ్గుందా అని అడుగుతున్నా. మీకు ఎవడిచ్చాడు ఈ అధికారం? ఆ డబ్బులు మీవి కాదు, కేంద్రం ఇచ్చిన డబ్బులు. ఇది కేంద్రం ఎందుకు ఇచ్చింది? పంచాయతీలో ఖర్చు పెట్టుకోవడానికి ఇచ్చిన డబ్బులు. పంచాయతీలో ఖర్చు పెట్టుకోమని డబ్బులు ఇస్తే ఆ డబ్బులు దొంగతనంగా మీరు తరలిస్తే మీరు మనుషులను అడుగుతున్నా, దీన్ని నిలదీస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మీరు చూస్తే ఉపాధి హామీ ఒక్క పనిన మీకు ఇచ్చారా? మీరు చేశారా? మీరు సెలెక్ట్ చేశారా అడుగుతున్నా. దెర్ ఇస్ ట్రాన్స్పరెన్సీ చట్టంలో చాలా స్పష్టంగా ఉంది. ఉపాధి హామీలో పనులు సెలెక్ట్ చేసే బాధ్యత మీది. ఆ పనులు సెలెక్ట్ చేసే పద్ధతి కూడా గ్రామ సభ పెట్టి ఆ గ్రామ సభలో ప్రజలకు అవసరమైన పనులు మీరు చేసి తర్వాత నరేగా సూపర్వైజర్స్ కానీ ఫీల్డ్ ఆఫీసర్స్ ఉంటారు, వాళ్ళ ద్వారా ఎగ్జిక్యూట్ చేసి మాస్టర్ వేసి వాళ్ళ డబ్బులు వాళ్ళకి ఇచ్చి మళ్ళీ గ్రామంలో ఒకప్పుడు రాసేవాళ్ళం, మన బోర్డులు పెట్టి రాసేవాళ్ళం. ఈ ఊర్లో ఈ 3 నెలల్లో సోషల్ ఆడిట్ చేస్తే ఈ పేర్లు పెట్టి వీళ్ళు ఇన్ని రోజులు పనిచేశారు, ఇంత ఆదాయం వచ్చిందని, ఇంత వేది వచ్చిందని రాసేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడన్నా సిస్టమ్ ఉందా అని అడుగుతున్నా. ఏమవుతున్నా ఈ డబ్బులు ఎవరికీ తెలియదు. ఇవి కూడా డైవర్ట్ చేశారు. అంటే సర్పంచ్ డబ్బులు కూడా డైవర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. నేను ఆ రోజు గ్రామంలో ఏ బెనిఫిషరీ ఇవ్వాలన్నా సర్పంచ్లకు అధికారం ఇచ్చాను సెలెక్ట్ చేయమని. ఆ గ్రామంలో మిమ్మల్ని నేరుగా ఎన్నుకున్నారు. మీకు ప్రజల అవసరాలు తెలుసు, ప్రజల స్థితిగతులు తెలుసు. మీరైతే కరెక్ట్గా సెలెక్ట్ చేస్తారు. ఎవరైతే ఎలిజిబుల్ పర్సన్స్ ఉంటారో, అర్హులు ఉంటారో వాళ్ళందరూ మీరు సెలెక్ట్ చేస్తారు. అది కూడా తీసేశారు. ఇటీవల కోణంలో 6,000 కోట్ల రూపాయల ఇళ్ల స్థలాల పేరుతో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది. 5 లక్షలకు భూమి కొనడం, అది 50 లక్షలు చేసి మళ్ళా అమ్మడం, ఎక్కడికక్కడ దోచుకునే పరిస్థితికి వచ్చారు. చాలా దారుణంగా ప్రయత్నించే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన జల్ జీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం పెట్టింది. ప్రతి ఒక్క ఇంటికి తాగునీరు ఇవ్వాలని తెలంగాణ 100% చేశారు. మొన్నటి వరకు 2 రాష్ట్రాలు ఒక రాష్ట్రమే సమైక్యంగా ఉన్నాం. మనం పట్టించుకోవాలి. కేంద్ర మంత్రి చాలా స్పష్టంగా చెప్పాడు, మేమిచ్చిన డబ్బులు వీళ్ళు ఉపయోగించుకోలేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోకుండా మేము ఇచ్చిన డబ్బులను ఉపయోగించుకోకుండా ఇంటింటికి కొళాయి ఇచ్చే సిస్టానికి ఎక్కడ చూసినా గండి కొట్టారని వాళ్ళు చెప్పే పరిస్థితికి వచ్చారు. ఈరోజు ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, పంచాయత్ దగ్గర నుంచి రాష్ట్రం దగ్గర నుంచి కేంద్రం దగ్గర నుంచి
స్కీములు ఉంటాయి. ఈరోజు మీరున్నారు, రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కీములు పెడుతుంది. ఆ స్కీములు అమలు చేసే బాధ్యత మీది. కేంద్ర ప్రభుత్వం కొన్ని స్కీములు తీసుకొస్తారు. ఈ జల్ జీవన్ మిషన్ ఒకటి, పేదవాళ్ళకు ఆర్థిక సహాయం చేయడం ఒకటి, ఈవెన్ మైక్రో ఇరిగేషన్లో కూడా 60-70% ఇస్తారు. రేషియో అక్కడ చూస్తే దానికి కూడా కమిషన్ వేశారు, ఒకప్పుడు కమిటీ కూడా వేశారు. 40% నుంచి 90% వరకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ ఇస్తుంది. దానికి మార్జినల్ మనీ రాష్ట్ర ప్రభుత్వం పెట్టుకోవాలి. అది కూడా పెట్టుకోకుండా మొత్తం దెబ్బతీసే పరిస్థితికి వచ్చారు. రాష్ట్రంలో మీరు చూస్తే చాలా దారుణంగా కేంద్ర నిధులు వాడుకోకపోతే కూడా నష్టం మనకే. పన్నులు కట్టేది మనమే. పన్నులు కట్టినప్పుడు కేంద్రం ఇచ్చే నిధులు వాడుకొని తద్వారా పేదవాళ్ళ అభివృద్ధి కోసం, పేదరిక నిర్మూలన కోసం పనిచేస్తే దీనివల్ల ఉపయోగం ఉంటుంది. అలాంటివి కూడా చేయలేని పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్క నరేగా పనులు ఇంత మునుపు చేస్తే 2500 కోట్ల రూపాయలు బిల్స్ పెండింగ్ పెట్టి వాళ్ళ నానా హింస పెట్టి ఈరోజు వాళ్ళందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చారు. 1400 కోట్లు కోర్టుకు పోతే వచ్చాయి. ఇంకా 1100 కోట్లు రావాలి. సర్పంచ్లు ఆ రోజు చేసిన ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, మళ్ళా తెలుగుదేశం పార్టీ వస్తానే మొదటి రోజు మీ డబ్బులు మీకు ఇచ్చే బాధ్యత, వడ్డీతో సహా ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ కూడా మనం చూసినప్పుడు చాలా దుర్మార్గంగా వీళ్ళు ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన ఇటీవల 35,000 కోట్ల రూపాయలు వచ్చాయి. నరేగా కావచ్చు, ఫైనాన్స్ కమిషన్ కావచ్చు, ఇవన్నీ 35,000 కోట్లు వచ్చాయి. ఎక్కడికి పోయినా అడుగుతున్నాను. కనీసం వాలంటీర్కి 5,000 ఇస్తున్నారు, సర్పంచ్కి 3,000. అందుకే చెప్తున్నా, తప్పకుండా మీ గౌరవ వేతనం కూడా పెంచే బాధ్యత తెలుగుదేశం పార్టీ. ఎందుకు పెంచాలంటే పెంచాలి, ఆ గౌరవం కూడా ఉండాలి. ఓసారి గౌరవ వేతనం కూడా ఇండికేషన్, ఎంత ఇచ్చారో దాన్ని బట్టి మిగిలిన వాళ్ళలో కూడా గౌరవం ఉంటుంది. గౌరవ వేతనం కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి. దాన్ని కూడా పెంచే మార్గం ఆలోచిస్తాం. ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే మైనింగ్ సెస్, అదే మాదిరిగా శాండ్లో వచ్చే డబ్బులు, మీ ఊర్లో ఉండే శాండ్ మీరే వాడుకోవాలి. ఓసారి ఎంత ఇసుకుంటే ఇష్ట ప్రకారం తీసేయడానికి కూడా వీలు లేదు. దానివల్ల భూగర్భ జలాలు ఇంకిపోతాయి. ఇప్పుడు గోదావరి ఉంది, మీ సర్పంచ్కి మీ ఏరియాలో వస్తుంది. భూమి అంతా మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, సర్పంచ్ ఏరియాలో ఉంటుంది, రాష్ట్ర పరిధిలో ఉంటుంది, లేకుంటే దేశ పరిధిలో ఉంటాయి, బౌండరీస్ ఉంటాయి. అందులో ఉండే డబ్బులు, ఇసుక మీద వచ్చే ఆదాయం పైన మీకు సెస్ రావాలి. ఆ సెస్ వేసుకునే అధికారం కూడా మీకే ఉంది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళు వచ్చిన తర్వాత అది కూడా తీసేశారు. ఇంకో పక్క రిజిస్ట్రేషన్ ఫీజులో కూడా మీకు డబ్బులు రావాలి, ప్రొఫెషనల్ ట్యాక్స్లో కూడా మీకు వాటా రావాలి, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్లో కూడా మీకు వాటా రావాలి, కడాన నీటి తిరువాలో కూడా మీకు డబ్బులు రావాలి, లైబ్రరీ సెస్ ఇవన్నీ కూడా రావాల్సిన అవసరం ఉంది. గవర్నమెంట్ తలసరి గ్రాంట్ కూడా ఇవ్వాలి. ఇవన్నీ కూడా ఇస్తే గ్రామంలో ఒక ప్లానింగ్ మీరు తయారు చేస్తారు, ఒక విజన్ డాక్యుమెంట్ తయారు చేస్తారు. ఆ విజన్ డాక్యుమెంట్ తయారు చేసి ఈ గ్రామంలో ప్రజలకు ఎలాంటి సదుపాయాలు కావాలి, గ్రామ పరిశుభ్రత ఎట్లా కాపాడాలి, ఈ గ్రామంలో లివింగ్ స్టాండర్డ్స్ ఏ విధంగా పెంచాలి, గ్రీనరీ ఎట్లా పెట్టాలి, లేకపోతే భూగర్భ జలాలు ఎట్లా పెంచాలి, ఏ పంటలు వేస్తే ఎంత ఆదాయం వస్తుంది, వ్యవసాయం ఎట్లుండాలి, ఇవన్నీ కూడా ప్రణాళికలు తయారు చేసుకొని అవన్నీ అమలు చేసే అధికారం సర్పంచ్లకు ఇవ్వడం జరిగింది. కానీ అవన్నీ ఇప్పుడు ఎక్కడికి పోయినా నాకైతే అర్థం కావడం లేదు. కడాన చెత్త పన్ను ఇలాంటివన్నీ వేసి ప్రజల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితికి వచ్చింది. ఏది ఏమైనా ఈ సదస్సు ద్వారా నేను ఒకటి హామీ ఇస్తున్నా, మళ్ళీ గ్రామ సర్పంచులకు పూర్వ అధికారాలు ఇచ్చి అదే మరి పంచాయతీలకు పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం. మనం పోరాడదాం.
మీరు ఉత్సవ విగ్రహాలు కాదు, మీకు కూడా ముఖ్యమంత్రి మారిగా ప్రధానమంత్రిగా మారిగా చెక్ డ్రాయింగ్ పవర్ ఉండే ఏకైక వ్యక్తులు సర్పంచులు అని చెప్పి మరొకసారి మీకు తెలియజేస్తున్నాను. ఎంపీటీసీలు ఉండొచ్చు, జడ్పీటీసీలు ఉండొచ్చు, జిల్లా పరిషత్ చైర్మన్ ఉండొచ్చు, ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎంపీలు ఉండొచ్చు, కానీ ఆయా కన్సర్న్ బాడీస్లో వాళ్ళ గౌరవం ఉంటుంది. కానీ సర్పంచ్కి మాత్రం సర్వాధికారాలు ఆ గ్రామం మీద చేసే హక్కు మీకుంది. ఆ హక్కులు తీసేసిన దుర్మార్గుడు ఈ యొక్క సైకో జగన్ రెడ్డి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే సర్పంచ్లు కోరుతున్నా నేను, మీలో కూడా పోరాట పట్టిమ ఉండాలి. మీకోసమే కాదు, మీరు ఏ కుర్చీలు అయితే కూర్చున్నారో, ఏ కుర్చీ కోసమైతే ఆ రోజు మీరు పోటీ చేశారో, ఆ పదవి కోసం రాజ్యాంగంలో పొందుపరిచిన దాని మీద ప్రమాణం చేశారు. మీరు ప్రమాణం చేసి సర్పంచ్గా అధికారాలను స్వీకరించారు. అలాంటి పదవిలో ఉన్న మీరు పంచాయతీ రాజ్ హక్కుల్ని కాపాడే బాధ్యత కూడా మీ పైన ఉంది. మీతోనే ఎండ్ అయిపోదు పంచాయతీ రాజ్ వ్యవస్థ. ఇది నిరంతరం ఉంటుంది. ఆ గౌరవాన్ని కాపాడాలి, ఆ వారసత్వాన్ని కాపాడాలి. అదే మరిగా పంచాయతీ యొక్క పవిత్రత కాపాడాలి. ఆ పవిత్రత కాపాడాలంటే ముఖ్యమంత్రిని అడుగుతున్నా, ఈయన అధికారాలు తీసేస్తే ఈయన ఒప్పుకుంటాడా? ఒప్పుకోడు కదా. మీ అధికారాలు తీసేస్తే మీరెందుకు ఒప్పుకోవాలి? నీకు అధికారం ఉందని మీ అధికారాలు తీసేశాడు. కేంద్రానికి అధికారం ఉంది, నేను అధికారాలు తీసేస్తారు. ఒప్పుకుంటాడని అడుగుతున్నాను నేను. అక్కడే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, మీ హక్కుల కోసం మీరు పోరాడి, మీ యొక్క పంచాయతీరాజ్ వ్యవస్థ యొక్క మనుగడ కోసం మీరు కృషి చేసి ఆ పవిత్రతను కాపాడే విధంగా మీరు ముందుకు పోమని చెప్పి మరొకసారి కోరుకుంటూ, ఇప్పుడు మీరు అడగండి, క్వశ్చన్స్ అడగండి, మీ బాధలు చెప్పండి. అవన్నీ కూడా మనం ఏం చేయాలో అధ్యయనం చేసుకొని ముందుకు పోతామని చెప్పి తెలియజేసుకుంటూ, మరొకసారి సర్పంచులకు రాష్ట్రంలో ఉండే 13,000 మంది సర్పంచులకు విజ్ఞప్తి చేస్తున్నా, ఇది మీ బాధ్యత. ఆ బాధ్యత మీరు విస్మరిస్తే మీరు నష్టపోతారు. చరిత్రలో కూడా మీకు చెడ్డ పేరు వస్తుంది. చరిత్రహీనులుగా మిగిలిపోతారు. అతన్ని చరిత్రహీనుడిగా మిగిలిపెట్టాల్సిన బాధ్యత సర్పంచెస్ పైన ఉందని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, ఇప్పుడు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీ అనుమానాలన్నీ చెప్పండి. ఓన్లీ సర్పంచెస్ పేరు చెప్పాలి, ఏ ఊరు సర్పంచ్ చెప్పాలి. నాది రాజోలు నియోజకవర్గం, మల్కీపురం మండలం, కేసనపల్లి గ్రామ సర్పంచ్ని. తెలుగుదేశం పార్టీకి ఎన్నికైనటువంటి తెలుగుదేశం పార్టీ తరఫున సర్పంచ్గా ఎన్నికైనటువంటి మనిషిని నేను. ఏవైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు, ఆ ఆశయాలు పునుగుపుచ్చుకునే ఈ రాష్ట్రాభివృద్ధికి, ఈ గ్రామాభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మేము సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. ఇటువంటి దుర్మార్గ పాలనలో ఎక్కడుండబడ్డా మేము సర్పంచులు అయ్యామంటే బాబు ఆశయాలు ఇంప్లిమెంట్ చేయబట్టే మేము కూడా సర్పంచులు అయ్యామని సందర్భంగా మనవి చేస్తూ, ఈ రాష్ట్రంలో రాజ్యాంగేతర శక్తులుగా వాలంటీర్స్ కానివ్వండి, గృహ సారథులు కానివ్వండి, ఈ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఉండబడ్డ ఎమ్మెల్యేస్ ఒక రాక్షస పాలన సాగిస్తూ గ్రామాల్లోకి వచ్చి గడప గడపకి అని చెప్పి 20 లక్షల రూపాయలు ఖర్చు పెడతారంటే వీళ్ళ అమ్మ మూడు సొమ్మాది కాదు. 14-15 ఆర్థిక సంఘం నిధుల్ని వాళ్ళకి వెచ్చించుకుని ఇంటింటికి తిరిగి మీకు పోలు కావాలా, బలుపు కావాలా, రేషన్ కార్డు కావాలని ఇంటింటికి తిరిగి భిక్షమెత్తుకునే పరిస్థితికి ఈ చంద్రబాబు నాయుడు గారు వేసిన అభివృద్ధిని తట్టుకోలేక, దాన్ని రీచ్ అవ్వలేక దుర్మార్గమైన పాలన చేస్తున్నటువంటి వాలంటీర్స్ కానీ, గృహ సారథులు కానీ, ఆ స్థానిక ఎమ్మెల్యేలు కానీ చాలా రాజ్యాంగేతర శక్తులుగా ప్రయాణిస్తున్నారని చెప్పి సందర్భంగా మీకు మనవి చేస్తున్నాం. మమ్మల్ని నిర్వీర్యం చేయొచ్చు, మా ఆర్థిక వ్యవస్థ నిర్వీర్యం చేయొచ్చు, కానీ మీ ఆశయాల్ని ప్రజల్లో తీసుకెళ్ళటానికి నిరంతరం కృషి చేస్తూ అనేకమైనటువంటి ఉద్యమాలు చేశాం. తిరుపతి కానీ, ఢిల్లీ కానీ, అమలాపురం కానీ, విజయవాడ కానీ వెళ్ళి అనేకమైన ఉద్యమాలు చేస్తే దున్నపోత మీద వర్షం కురిసినట్టు జగన్మోహన్ రెడ్డికి తప్ప ఈ ఉద్యమాలు ఏనాడు పట్టించుకోలేదు దుర్మార్గుడు. ఇటువంటి దుర్మార్గుడిని మనం గద్దెదించాలి. చంద్రబాబు నాయుడు